ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. రీసెంట్‌గా మనం ఫ్యామిలీ ఇష్యూస్ పైన చాలా వీడియోస్ మనం చేస్తున్నాము. కొన్ని కామెంట్స్ నేను చదివాను. అందులో ఒక కామెంట్ నాకు కూడా అవును కదా! ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయా అని అనిపించింది. ఆడపిల్ల ఒక వయసుకొచ్చిన తరువాత అనుమానాలు ఎక్కువగా ఉంటుంటాయి. తనసలు బయటికెళ్ళి తప్పు చేస్తుందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ ఏం చేసినా చేయకపోయినా ఒక అనుమానం ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా కొన్నిసార్లు తండ్రి దగ్గర నుంచి మొదలవుతుంది మాకు. ఎలా? అసలు కారణాలేంటి? దేనివల్ల? సో బేసికల్‌గా అంటే చాలా ఇప్పుడు చాలామంది ఇదేనంటే అనుమానం ఏంటి అసలు పిల్లలు బర్తగించారు అది హ్మ్. ఇది అని మొదలుపెడతారు మనోళ్ళు. అమ్మాయిలు ఏదో హ్మ్. ఊరికే లేనిది ఎందుకంటారో మీరన్న పాయింట్‌లో అనుమానంతో చాలా ఇబ్బంది పెట్టిన తండ్రులు ఉన్నారు. అభద్రతా భావం వేరు. అనుమానం వేరు. అభద్రతా భావం వేరు. ఆ పొసెసివ్‌నెస్ వేరు. మళ్ళీ నా పిల్లను ఏమన్నా అవుతదేమో. సో, అది చూపిచ్చే విధానంలో పిల్లలు ఇప్పుడు మీరన్న క్వెషన్ కమెంటొచ్చింది. అనుమానం అనేది చూపిచ్చడము నీకింట్లో నుంచే మొదలవుతదనడానికి దీనికి పారామీటర్స్ మనం తీసుకుంటే, ఎందుకు మేడం మీరు హ్మ్. అదే చిన్నప్పుడు పుట్టంగానే ఒక లక్ష్మీదేవిలాగా తీసుకొని అసలు ఆ చిన్నప్పుడు ఒక 5 ఇయర్స్ వరకు, దాని తర్వాత ఒక 10 ఇయర్స్ వరకు బేసికల్‌గా తండ్రికి కూతురు విపరీతమైన అంటే బంగారు పట్టి, ముద్దుల హ్మ్. తల్లి. ఇంకసలు ఆ రిలేషన్ చెప్పనే లేదు. ఇప్పటికీ ఎంతైనా ఒక సాఫ్ట్ ఆ జెండర్‌కి అది అపోజిట్ జెండర్‌కి ఉండటం అయితే జరుగుతుంది. కానీ మీరనుకున్న దాంట్లో లిమిట్ అభద్రతా భావము నా కూతురికి ఏమన్నా అవుతది బయటికి వెళితే అనే ఒక సెక్యూరిటీ, ప్రొటెక్టివ్‌నెస్ నుంచి ఇంకొంచెం మితిమీరితే పొసెసివ్‌నెస్. పొసెసివ్‌నెస్ ముద్రిపోయి బయటికొస్తే దాన్నే అనుమానం. అనుమానం కిందకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మరి ఈ ఫేజెస్ అనడానికి ఎందుకు అంటే, దీంట్లో సమాజం మీదున్న ఈ తండ్రికి ఒక ఒపీనియన్. ఆ సమాజం ఎవరితో ఫార్మ్ అయింది? తను హ్మ్. చిన్నగున్నప్పుడు, తను ట్రావెల్ చేస్తున్నప్పుడు, తను చూస్తున్న వైఖరిలో మగవాళ్ళు, మగ పిల్లలు తిను పిల్లోడున్నప్పుడు తను చూస్తున్న వాతావరణంలో లేడీస్ బయటకొచ్చినప్పుడు, ఈ అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడటం గానీ, ఇతనికి కానివ్వండి, ఇతను చూస్తున్నప్పుడు స్కూల్లో గానివ్వండి, కాలేజీల్లో గానివ్వండి, అమ్మాయిల బిహేవియరు, ఇంట్లో బావుంటారు. బయటికొచ్చాక ఏమేం జేస్తారు? హి హాస్ వన్ ఒపీనియన్ గదా! యూ అవును. ఆర్ గెట్టింగ్ మై పాయింట్. మనకు కూడా ఇప్పుడు సొసైటీ మీద ఏదన్నా ఇట్లా అనంగానే కనెక్ట్ అవుతాం. వై వి కనెక్ట్? బికాస్ వి హ్యావ్ వన్ ఐడియా. ఒక ర్యాండమ్‌గా మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు, మనం ఇంటి చుట్టుపక్కన ఉన్నప్పుడు, మన చుట్టుపక్కన సంఘటనలేం జరిగాయి గాబట్టికే అలా ఒక చిన్న వర్డ్ ఏసేస్తే అల్లుకుపోతాం. బికాస్ యూ హ్యావ్ సమ్ పిక్చర్. మూవీస్‌లో తీసుకోండి, హ్మ్. టీవీలో తీసుకోండి, ఒరిజినల్ సిట్యుయేషన్స్‌లో తీసుకోనియండి. ఇవన్నీ ఆ మనిషి తన ఇండివిడ్యుయాలిటీ, తన సైకాలజీ ప్రకారం, తన కల్చరల్ ఇష్యూస్ ప్రకారం, తన బాటప్ ప్రకారం నారో మైండెడా? బ్రాడ్ మైండెడా? లేకపోతే తను ఇలాగే పాయింట్ అంటే కొంతమందికి అనుమానం ఎక్కువుంటుంది. అంటే అనుమానము అంటే అసలు ఏం జరగకపోయినా జరుగుద్దేమో అని భయం. హ్మ్. తను చూసిన విధానాన్ని బట్టి తన ఒక పర్సెప్షన్ ఉండటం జరుగుతుంది. మీరన్నట్టు పల్లెటూరులో గూడా ఉంది మేడం అని మీరు అడిగితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ కల్చరల్ ఎఫెక్ట్ ఎక్కువ. కల్చరల్ ఎఫెక్ట్‌లో ఎంత మాట్లాడేవాళ్ళంటే పెద్ద మనిషి ఇట్లా అయింది అనంటే చాలు. ఇంకొక మొగాడితో అక్కడ మాట్లాడుతుంటే, "ఏయ్ అమ్మాయి ఏంటి నీకు? ఆ మగ పిల్లలతో మాటలు." ఓవర్ ద డే హ్మ్. లైక్ ఆ 10 డేస్ కాంగానే ఓడంటారు. అసలు ఇన్ని రోజులు ఉన్న ఒక బిల్టప్ రిలేషన్స్ అన్నానో, లేతే మామయ్యనో, చిన్నానో ఎవరితోటో మాట్లాడుతున్నా పెద్దవాళ్ళకి ఒక బెంగ ఏంటి అంటే, ఆ పెద్ద మనిషి అయ్యాక ఏమైనా జరిగితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి గదా! అప్పట్లో పాతకాలంలో చిన్న చితకాను లేకుండా పెద్దవాళ్ళు గూడా ఇలాంటి అగాయిత్యాలు జరిగిన రోజులున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళకి సెకండ్ రిలేషన్స్ ఉన్నాయి. సర్పంచ్‌లో లేపోతే ఇట్లా పెద్ద పెద్దగున్న మనం ఇట్లా రాజులలో జూస్తే లైక్ దే హ్మ్. యూజ్డ్ టు కన్నేసి వాళ్ళను పెద్ద మనిషి అయిందంటే తీసుకురా అన్నయున్నాయి. మీకు అర్థమవుతుందా? ద ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఈస్ దేర్.
ఆ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వకుండా మనకి అదే నేను చెప్తున్నట్టు కల్చరల్లో మనకి చూస్తూ ఆ సినిమాల్లో ఆ రాజులది రాములమ్మ సినిమా తీసుకోండి మీరు, యు గెటింగ్ మై పాయింట్. సో అది లేనిపోంది ఒక స్టోరేజ్ లేయర్ లాగా ఫిక్స్ అయిపోయి ఉన్నది. తర్వాత వీళ్ళు పర్సనల్గా తిరుగుతున్నప్పుడు, వీళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, వీళ్ళ అమ్మాయిల బిహేవియరో, వీళ్ళు వాళ్ళని టాంట్ చేయటమో, వీళ్ళు వాళ్ళు ఎంబడి పడటమో, ఏదైనా ఒక ఇష్యూ జరగటమో, తనకి జరగటమో, తన ఫ్రెండ్స్కి జరగటమో, చూడటమో, వినటమో, ఇలా అన్నీ జరిగే వరకు ఒక రకమైన భయభ్రాంతులు అనేది గురైపోయి అమ్మాయి బాగా తయారై వెళ్తున్నా, లేకపోతే తనకి ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఏమవుతుందనంటే అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది, ఇంతసేపు ఎందుకు అవుద్ది? ఒకవేళ నిజంగానే ఉన్నారు మరి, నిజంగానే ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యారు కాబట్టి దాన్ని నువ్వు ప్రొటెక్టివ్నెస్ లాగా చూపించి నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి. నీకున్న భావాన్ని కరెక్ట్గా ద వే కమ్యూనికేషన్ ఈస్ ద కీ పాప. ఎప్పుడు కానీ కమ్యూనికేటింగ్ ద వర్డ్స్. తండ్రి అనుమానిస్తుండడంతో ఆ పిల్ల పడే నరక యాతన, ఆ పిల్లకు వచ్చే రెబల్నెస్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వెళ్ళి ఇంకొకళ్ళని సెర్చ్ చేసుకుంటుంది. నేను అడగబోయేది అది యాక్చువల్గా. ఏదైనా అనిపిస్తే కూర్చోబెట్టి చెప్పడం వేరు, గైడ్ చేయడం వేరు, పదాల వరస. అలా కాకుండా ఎప్పుడైతే అనుమానంతో మాట్లాడుతుంటామో అవును అవును కూతురికి ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరితో వెళ్ళి మాట్లాడుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ నీ అభద్రత భావం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్టివ్నెస్ ని నువ్వు ప్రేమగా కన్వే చేసినప్పుడైతే ఆ పిల్ల ఒకవేళ నిజంగా అమ్మాయిలు ఏదైనా చెడు వరుసలో వెళుతున్నా కూడా నీ తండ్రి దగ్గరికి అలా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగలగాలి. ఏది రెండు రకాలు ఉంటుంది. ఒకటి, ఎవడైనా సతాయిస్తే ధైర్యంతో వచ్చి నాన్న నన్ను ఇలా ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే నేను ఆ ప్లేస్కి వెళ్తే నాకు ప్రొటెక్షన్ లేదు, నాకు భయం వేస్తోంది, ఎక్కడ ఏదో నెగటివ్గా అని చెప్పే అంత ఆ స్పేస్ ఇవ్వట్లా లేదు. రెండోది, ఎవడైనా ఇష్టపడింది, ప్రేమ చేసింది, అది కూడా చెప్పదలుచుకో. నాకెందుకో ఈ అబ్బాయితో బాగా అనిపిస్తుంది నాన్న, మరి నువ్వు ఒక్కసారి ఏమైనా కనుక్కో. ఈ ఒక్క మాట తన తండ్రి తల్లి ఆ ఒక స్పేస్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు బోల్డ్ అన్ని తప్పులు చేస్తున్నారా లేదా? అవును. ఈ స్పేస్ అసలు ఎవడో వచ్చి చెప్తాడు మీ పిల్ల అక్కడ తిరిగింది అని. నీ పిల్ల నీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తలేదు నాన్న నేను పలానా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అని? నువ్వు ఆ స్పేస్ ఇచ్చినప్పుడు మేడం అట్లా చెప్తే ఎట్లా పంపిస్తాం మేడం, నువ్వు పంపించకపోయినా పోతుంది. కానీ ఎక్కడ పోతుందో తెలుసుకోవాలంటే నువ్వైతే ఓపెన్గా నువ్వు పంపించినట్టే పంపించి నాకు వీడియో కాలో లొకేషన్ పంపుర తల్లి. లేకపోతే ఎందుకు, నువ్వు చెడ్డగాని కాదు నాన్న, సొంత ఫ్రెండ్స్ కూడా ఇగో ఇలాంటివి జరిగాయి, పలానా మామ్ సినిమాలో తీసుకో, పలానా ఇది తీసుకో, నేను అలాగే చెప్తుంటే మీరు రాంగ్ కాదు, పరిస్థితులు రాంగ్. పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాలి అని అంటే నీ తల్లిదండ్రికి నువ్వు అకౌంటబుల్ ఉండాలి. నీ మీద వల్లమాలిన ప్రేమ కానీ అనుమానం కాదు అనే ఒక పదాల నువ్వు కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ద వే హౌ యూ సే, నీ ప్రేమంతా నీ కడుపుల్లో, నీ కళ్ళల్లో, నీ మాటల్లో, నువ్వు తీసుకున్న దగ్గరకిలో అది ఎప్పుడైతే బాధ్యత అక్కడ కనిపించాలి. బాధ్యత. అంతేగాని నువ్వేదో సిఐడి ఆఫీసర్ లాగా ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరిగావో, దేర్ ఈస్ నో పాయింట్. తల్లిదండ్రులే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు, ఎవరితో తిరిగి వస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీరు అన్నట్టుగా రెబల్ బిహేవియర్ వచ్చేస్తుంది, ఆడపిల్లలకి వచ్చేస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో ఆ రెబల్ బిహేవియర్ కి వెత్తనం వేసేది ఎవరు అంటే, ఎప్పుడైనా నేను చెప్పాను, మొన్న మనం ఒక వీడియో చేసాం, రియాక్షన్ రెస్పాన్స్. నీ వర్డ్స్ కి రెస్పాన్స్ లేదు, అక్కడ రియాక్షన్ ఉంది. హౌ యు ప్రిక్ ఒక మనిషిని అలా కుచ్చితే ఆటోమేటిక్గా అది. నేను మొన్న ఎవరినో విన్నానబ్బా, వన్ ఆఫ్ మై సిస్టర్ అంటే నా ఒక చెప్తుంది, వాడు చిన్నోడు ఎంత ప్రేమ చేస్తుందో, బట్ వాడు సడన్గా ఏం చేశాడు, ఒక బాటిల్ తీసుకొని ఇట్లా తగల మమ్మీకి టాప్ అని కొట్టిందంట. దట్ యూ హిట్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్, ఆటోమేటిక్గా చేయలేస్తుంది. అది ఎదుర్కొన్నది ఎవరు అనేది మనం చూడం. జనరల్గా అమ్మాయి లేడీస్ కూడా తల్లిదండ్రులను తిడితే విపరీతంగా వైలెంట్ తయారవుతారు, నా తల్లి పుట్టింటిని తీస్తావా అని. ఇంకొకటి రెండోది వాళ్ళ పర్సనాలిటీ మీద, అంటే బిహేవియర్ మీదనో ఏదైనా. అందుకే మగవాళ్ళు ఎప్పుడు ఎక్కడ కొట్టాలి, వాళ్ళ నోరు ఏమంటారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. సో అట్లాంటి సేమ్ రియాక్షన్ రా బాబు. ఎప్పుడైతే ఆ పిల్లల్ని సెక్యూరిటీ లేకుండా నువ్వు అలా ఒక రకమైన లాంగ్వేజ్, నీ చూపు, నీ అబ్జర్వేషను బాధ్యత నుంచి దాటి ఎప్పుడైతే అనుమానం కింద అవుతుందో ఆ అమ్మాయికి
గివ్ అప్ ఇచ్చేస్తుంది రిలేషన్ మీద. షేట్ మా తల్లిదండ్రులే బిలీవ్ చేయట్లేదు చల్ అనే ఫీలింగ్ లోపల వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే తెప్పిస్తారో నువ్వు చెవిటోడి మీద శంఖం ఊదినట్టే. నువ్వు ఏమి ఇంకా తర్వాత బిడ్డ నీకు ఇది చేస్తా నేను అది చేస్తా నువ్వు ఏం చెయ్యు, 2 చెవులు బిలీవ్ చేయదు. ఎందుకు అంటే అక్కడ వేరే వాళ్ళు నమ్ముతున్నారు. నీకు ఎక్కడైనా అంతే కదా, నీకు ఎక్కడైనా తక్కువకి ఇస్తే నువ్వు అక్కడికే పోతావు కదా. మనకి పాత రోజుల నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుసు. ఒక షాప్కి, కిరాణం షాప్కి 20 ఏళ్ల నుంచి వెళ్ళేవాళ్ళం మేము అల్వాల్లో. దాని తర్వాత ఏమవుతుంది, ఇంకొక దగ్గర మెట్రో వచ్చాయి, లైక్ తక్కువ చేస్తారు. వి ఫర్గెట్ వేర్ ఎవర్ యూ విల్ గెట్ ఎ గుడ్ థింగ్, సస్తా వెళ్ళిపోతావు. వాడు ఆ టైంకి అయితే అట్రాక్ట్ చేస్తున్నాడు కదా, నువ్వేమో దూరం చేసుకుంటున్నావు, వేరే వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు, నువ్వే కదా ఛాన్స్ ఇస్తున్నావు. దట్స్ వై పేరెంటింగ్ ఈజ్ ద కీ హియర్. మీరు అసలు ఉత్తగా ఎన్ని చేసినా లేదు మా, ట్రస్ట్ మీ టాలరెన్స్కి పరీక్ష, అగ్ని పరీక్ష. సీతాదేవికే అగ్ని పరీక్ష పెట్టిండ్రు, ఇప్పుడు తల్లిదండ్రులకు అగ్ని పరీక్ష నడుస్తోంది. మీరు రెబల్, మీరు కంట్రోల్ తప్పితే మీరు తల్లిదండ్రుల మీద ఆ పేరెంటింగ్ అనే సబ్జెక్ట్ మీద ఎక్సర్సైజ్ చేయండి. టాలరెన్స్ లెవెల్, ఓ మై గాడ్, నేను చెప్తున్నాను, ఐఎమ్ లైక్ మదర్ ఆఫ్ ట్విన్ డాటర్స్. నేను ఆ క్రాస్ చేసి వచ్చాను టుడే విత్ గట్ ఫీలింగ్, విత్ అ లాట్ ఆఫ్ స్టామినా, విత్ అ లాట్ ఆఫ్ గ్యారంటీ. నేను చెప్తున్నా, ఇట్స్ అ హార్డ్ అండ్ కీ. పేరెంటింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎగ్జాక్ట్లీ మేడం, ఒక 5-10% ఉంటుంది మేడం, బరాబర్ ఉంటుంది. ఆ పోరగాన్ల కర్మ మన రాత. ఒక నిమిషం మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఆడియన్స్కి, ఎవరైనా సరే మీ ఇంట్లో కనుక 13 years 11 years వచ్చిన పిల్లలు ఉన్నారు, పేరెంటింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నా మాకు ఎక్కడో కొంత ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది, అభద్రతాభావం కనిపిస్తుంది అనుకున్నప్పుడు, అది అనుమానం కిందో భయం కిందో మీకు మారకముందే దయచేసి పేరెంటింగ్లోనే కీ అనేది ఉంటుంది. ఆ కీ లొసుగులు కనుక మనకి తెలియకపోతే పేరెంటింగ్లో తెలియకుండా చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటుంటాం. దయచేసి పేరెంటింగ్ సెషన్స్ ఉంటాయి, అటెండ్ అవుతే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ పేరెంట్స్ ఏవైతే మాట్లాడుతూ ఉంటారో ఆ మాటల వల్ల పిల్లలకి ఎక్కడెక్కడ చివుక్కుమంటుంది, దానివల్ల వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ముందు ఉన్న మనుషుల యొక్క అట్రాక్షన్స్ కావచ్చు, ఏ విధంగా బానిసలు అవుతారు, ఏ విధంగా వెళ్ళిపోతారు అన్నది ఆ పాయింట్లోనే నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. పేరెంట్స్ ఎవరైనా సరే పేరెంటింగ్కి సంబంధించి సెషన్స్ కావాలి అనుకుంటే చాలా ఓపికగా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, జూమ్ కావచ్చు, లేదంటే ఇంకెలా అయినా మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఆవిడ సెషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పేర్లు చెప్పడం ఇష్టం ఉండదు, అలా అయినా పర్వాలేదు, మీ సమస్య చెప్తే చాలు ఆవిడ పరిష్కారం ఇస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారు. దీంట్లో ఆడపిల్లలు మొత్తం చేదారి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వెనకాల పట్టులేదు. పేరెంట్స్ దగ్గర ప్రేమ పట్టు లేదు. నా జీవితం, నా టైము, మా ఎంజాయ్మెంట్, మేము కష్టపడ్డాం, చెప్తే వింటలేరు, గ్యాడ్జెట్స్ వచ్చాయి, ప్రతి ఒక్క దానికి ఎక్స్క్యూజెస్ చెప్తున్నాము, రీజన్స్ చెప్తున్నాము. అది బరాబర్ నేను ఒప్పుకుంటాను. నేను పేరెంట్స్ని తప్పు పట్టడం మాట చెప్పట్లేదు, ఇక్కడే కదా గట్టిగా ఉండాల్సింది. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా నువ్వు ఆ పర్ఫెక్షన్తో నువ్వు ఒక అమోఘమైన డైమండ్స్ని పిల్లల్ని బయటికి తీయాలి అని అంటే నువ్వు రాకాలి. ఆ రాకడంలో నువ్వు ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఎక్సర్సైజ్ ఇస్ ద కీ. పేరెంట్స్ టాలరెన్స్ లెవెల్ పాతకాలం లాగా నడవదు. మన అమ్మ నాన్నలు, ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పుడు ఏంటి తెలుసా, బేసిక్ ప్రాబ్లమే ఇక్కడ వచ్చిందిరా. బేసిక్ ఏంటంటే వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు సంపాదించుకొచ్చి పెట్టాలి అంతే. చిన్న ట్యూషన్ పెట్టేవాళ్ళు వీళ్ళైతే, లేకపోతే శుభ్రం కాలు కడుక్కొని వచ్చేసి హోంవర్కులు చేసుకుని అంత సిస్టమాటిక్ లైఫ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే ఫోకస్ టోటల్గా వీళ్ళది ఎంత బయట అయినా పిల్లల మీద అడుగడుగు అబ్జర్వేషన్ కూడా అయింది. అడుగడుగు అబ్జర్వేషన్ ఏంటి? రిటర్న్ ఎక్స్పెక్టేషన్. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏది వేసుకోవాలి, ఏది కొనాలి, ఏది వరకే. అంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నావు, నీది స్టేటస్ చూపించుకోవాలి, నువ్వు బాగుండాలి, నీకు అర్థమవుతుందా? బాగుండాలి అంటే నువ్వు ఇలా తయారు కావాలి. ఆ టైంలో ఆ పిల్లల మూడేంటి అది నీకు సంబంధం లేదు, నీకేం కావాలో చేస్తున్నావు. ఇప్పుడు నా పిల్లలు ఈ చదువుకోవాలి, ఇది అవ్వాలి, బికాస్ నా పిల్లలు కదా, నేను కష్టపడుతున్నాను కదా. నో, మేక్ దెమ్ అండర్స్టాండ్. నేను సైడ్ అయిపోతే నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నీకు అవుతాను నేను, నువ్వు అవ్వు,
నేను నీకు సపోర్ట్ చేస్తా. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ మై రోల్. నేను అనుకున్నది నువ్వు చెయ్యి కాదు, నువ్వు అనుకున్న దానికి నేను తోడవుతాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ అ సపోర్ట్ బాస్. యు ఆర్ ద పర్సన్. నేను ఒక 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా, నేను చచ్చిపోతా. సి పేరెంట్స్ ఆర్ నాట్ ఎవ్రీ లైక్ మనం ఎన్నేళ్ళు వస్తాం. నేను ఎప్పటికీ మా పిల్లలకి బికమ్ ఇండిపెండెంట్ అవ్వాలి. నువ్వు అలా లైఫ్ స్కిల్స్తో నువ్వు మాత్రమే నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక ఇండివిజువల్గా అనుకో, ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడం అనుకో, ఒక ఉద్యోగం అనుకో, లేకపోతే నీ ఫుడ్ అనుకో, నీ ఎక్సర్సైజ్ అనుకో, అవన్నీ ఒక పవర్ఫుల్ పర్సన్ని తయారు చేసి వదిలే. దానికి నేను సపోర్ట్ ఉంటా కన్నా నువ్వు నా కోసం చెయ్యొద్దు. నాకేమొస్తుంది? నాకేం రాదు. నువ్వు పలానా రోజులైనాక మమ్మల్ని అడుగుతారే మరో రోజులు కొడుకు ఏం చేస్తాను. బట్ నువ్వు సమాజంలో 21, 25, 24 దాటిన తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఏడ్రా చెద్దోడా ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులు తల్లి చాటున కొంగు చాటున దాచుకుంటారు? సో మేక్ దెమ్ అండర్స్టాండ్ దిస్ ఈస్ యువర్ లైఫ్. నా కోసం చెయ్యకు, నా వల్ల చెయ్యకు, నాతో చెయ్యకు. జస్ట్ గో బీ ఇండివిజువల్. ఈ రోజు నేను కొడుకుని చూసుకున్నా, కూతుర్ని చూసుకున్నా, అలా తలెగిరి అది ఆ కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు తల్లిదండ్రులు కష్టమా అంటే అందుకనే చెప్తున్నా స్కూళ్ళ నుంచి ఇలాంటి సెషన్స్, కౌన్సిలింగ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ చాలా యంగ్ ఏజ్ నుంచి ఈ బిహేవియర్, ఆ డిటాచ్మెంట్ మీరు అన్నారు కదా, ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఎక్కడ అలా అలా డిజైన్డ్ స్ట్రక్చర్ చేస్తున్నారు. డిజైన్డ్ స్ట్రక్చర్. కరాటెక్ బో, స్కేటింగ్ బో, ఘోర వాడు ఏం నేర్చుకుంటుండో అవన్నీ నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఉషా, ఆ ఒక్క స్కిల్ నేర్చుకోరు కరాటెకి వెళ్తే. అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎలా ఒక్కొక్క సార్తో ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు, పక్కనోళ్ళతో కొట్లాడుతున్నారా, దట్స్ అ క్యారెక్టర్ బిల్డింగ్, సిచ్యుయేషన్ హ్యాండిలింగ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ పేరెంటింగ్ హ్యాపెన్స్ దట్ సిచ్యుయేషన్స్. అంతేకాదు ఇక్కడ నుంచి డ్రాప్, మళ్ళీ పికప్, మళ్ళీ డ్రాప్, మళ్ళీ పికప్. ఏంటి వాని కలగూర గంపవాడు ఒక బాల్ ని ఆడినట్టు ఆడుతున్నాడు పిల్లలతో. అది ఆ ఒక్క స్పేస్ ఇచ్చి రిలాక్స్ పేరెంట్స్, చిల్లాక్స్ అని చెప్తాను. మీరు అనుకుంటారు మేడం మీకు అన్ని లేదు, నేను మీ ప్లేస్లో ఉండి ఒరిజినల్ మదర్ లాగా చెప్తున్నాను. కష్టమే, ఈజీ కాదు. కానీ మనమే మారాలి. లైఫ్లో సిచ్యుయేషన్ మారాలి. నీకు వచ్చే టీవీలో ఈ టీవీ, జీ టీవీ, జెమినీ టీవీ, సన్ టీవీ ఏదో ఉన్నాయి. అన్ని ఛానల్లో ఏ బొమ్మ కావాలని నువ్వు రిమోట్ మార్చాలా? వేరే వాళ్ళ ఇంట్లో టీవీ నువ్వు మారుస్తావా? ఎవడి సినిమా వాడు మార్చుకోవాల్సిందే. సో నువ్వు మారాలి. నువ్వు మారితేనే నీ ఇంట్లో సిచ్యుయేషన్స్ మారుతాయి. కాబట్టికే హ్యావ్ ఎ టాలరెన్స్. డిజైన్ నీ పిల్లలు ఎట్లా వెళ్ళాలి, నీ పిల్లలు ఎలా వెళ్ళాలి అంటే అసలు వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం కావాలి అని అన్నది ఆ చిన్నగా ఉన్నప్పుడు అర్థం చేయించాలి వాడిని. అప్పుడు ఒక 2, 3 ఇప్పుడు అన్నప్రసన్న ఎందుకు పెట్టారు? అన్నప్రసన్న పెట్టడానికి ఏంటి రీజను? ఒక మాట ఒక చిన్నది అనుకుంటే అలా సరదాగా వదిలేసి బంగారము, ఏంటి పెడతారా, బంగారము, బుక్స్, పెన్ను. అసలు ఎంత పెద్ద థియరీ తెలుసా అది? దే యూస్ టు హ్యావ్ ఎ టైం అట్లా కూర్చునేటోళ్ళు. ఇప్పుడు వాడిని ఆగం చేసి ఫోటోషూట్ చేసి వాడిని వీళ్ళు అనుకున్నది పట్టుకోవడానికి నో. అప్పుడు ఆ డైరెక్షన్లో అక్కడ చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. వాడు చూస్ చేసుకోవడం. ఎస్ డియర్, ఇట్స్ అది ఎందుకు స్టార్ట్ అయింది అనుకో, పిచ్చా అదేమైనా ఆచారము? నో. అంటే వాడికి అది ఎక్కడ వాడు అప్పుడు చెప్తున్నాడు చిన్నప్పుడు నాకు ఇది అని, దాన్ని బట్టి నీ డైరెక్షన్. అట్లాగే నువ్వు ఫ్యూచర్లో ఏవేవి నేర్పిస్తే స్కిల్ పెరుగుతుంది. మ్యూజిక్ అనుకుందాం. మ్యూజిక్ అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ హీలింగ్. ఏదైనా కష్టం వచ్చినా వాడు హీల్ చేసుకోవాలి, రైట్? ఇదొకటి నేర్పించా, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి నేర్పించా, సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఒకటి, ఇలా ఒక 3 days ఒక్కొక్కటి, ఒక 1 year 2 years జాయిన్ చేయాల. ఆ తర్వాత వాడు ఎందులో ఎంజాయ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి మిగతాయి డిస్కనెక్ట్ చేయాలి. అప్పుడు హీ విల్ ఎక్సెల్. సో పేరెంటింగ్లో యూ నీడ్ టు అండర్స్టాండ్. అంతేగాని పిల్లలు ఎంబడబడి నువ్వు వాడితో తిరుగుతున్నావు, వీడితో తిరుగుతున్నావు, నీ సొంత అనుమానాలు, నీ సొంత ఫ్లాష్ బ్యాక్లో జరిగిన బ్యాడ్ ఒపీనియన్స్, నువ్వు చెయ్యని చదువులు అన్నిటినీ కలిపి వాళ్ళ మీద వేసి రుద్ది వాళ్ళను రెబల్గా మార్చే సిచ్యువేషన్స్ అయితే ఐఎమ్ సారీ టు సే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్. వండర్ఫుల్ అండి. నాకు ఒక మాట చెప్పారు మీరు, ఆడపిల్లలు చేజారిపోవడానికి పట్టుకోల్పోతున్నామని. పేరెంట్స్ ఒక్క లైన్ వెనక 1-2 సార్లు సొసైటీ సమాజం ప్లే చేస్తుంది. సమాజం ఎవరితో ఫామ్ అయింది?
మనతోనే. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ ఐఎమ్ సేయింగ్. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.